హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి సోషల్ ఎగ్జిటర్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉపయోగపడే సోషల్కి సంబంధించి మెథడాలజీ ఫ్రెండ్స్. సో మెథడాలజీ ఇంపార్టెంట్ ఒక 100 బిట్స్ అయితే చూద్దాం. సో గత వీడియోలో మనం ఆల్రెడీ సోషల్ మెథడ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 80 నుంచి 100 వరకు కూడా బిట్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మిగతా ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే మరి నేను పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, సోషల్ మెథడాలజీ ఇది స్కూల్ అసిస్టెంట్కి అలాగే ఎస్జిటి ఇరువురు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ బిట్ చూడండి. మారుతున్న సమాజంలో గల సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది అని పేర్కొంది ఎవరు? ఆప్షన్ చూడండి. 1 గాంధీజీ, 2 అమర్త్య సేన్, 3 నెహ్రూజీ, 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. చూడండి, మారుతున్న సమాజం సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైనని చెప్పింది ఎవరంటే ఆప్షన్ చూడండి అమర్త్య సేన్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. రాజ్యాంగబద్ధంగా దేశ పౌరులందరికీ అందవలసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌరతత్వం అందించడం విద్య ద్వారా మాత్రం సాధ్యమవుతుంది అని ఈ నివేదికలో పేర్కొనబడింది. మొదలైన కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 2020, కొఠారి కమిషన్ 64-66 19. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, కొఠారి కమిషన్ చెప్పారు. నెక్స్ట్, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన సామాజికంగా జరిగే మానవ చర్యలను ఏ కోణంతో చూడాలి? సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన సామాజికంగా జరిగే మానవ చర్యలను ఏదో ఒక కోణంలో మాత్రమే. ఆప్షన్ 2 ఏక దృష్టిలో చూడాలి. నెక్స్ట్, విశ్లేషణాత్మకంగా చూడాలి. లాస్ట్ ఆప్షన్ వచ్చి బహుళ దృష్టికోణంతో చూడాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, బహుళ దృష్టికోణంలో చూడాలి. సో సాంఘిక శాస్త్రం సంబంధించి సామాజికంగా జరిగే మానవ చర్యలను బహుళ దృష్టికోణంలో చూడాలి. నెక్స్ట్ బిట్ చూడండి. కాలానుగతంగా జరిగిన వివిధ ఘట్టాల గురించి తెలుసుకునే శాస్త్రం ఏది? కాలానుక్రమంగా జరిగిన వివిధ ఘట్టాల గురించి చూడండి. ఆప్షన్స్ భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి, చరిత్ర అవుతుంది. కాలానుక్రమంగా జరిగే విషయాల గురించి. నెక్స్ట్ బిట్ చూడండి. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అన్నవారు ఎవరు? దేశం యొక్క గత అనుభవాల పరంపర చరిత్ర అన్నది ఎవరు? ఆప్షన్ చూడండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, పటేల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. నెక్స్ట్, ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం. ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను. ఆప్షన్ చూడండి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి, ఇక్కడ బిట్టు కొంచెం క్లుప్తంగా చదివితే అర్థమవుతుంది. ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం అవసరం అన్నాడు. నాకు తెలిసి మ్యాక్సిమం భూగోళ శాస్త్రం లేదంటే చరిత్ర, ఈ రెండింటిలో ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ చరిత్రకి చూస్తారు, బట్ ఇక్కడ చరిత్ర అయితే కాదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అన్నారండి. సో కనుక భూగోళ శాస్త్రం అవుతుంది. సో కాలానుక్రమంగా జరిగిన విషయాల గురించి చెప్పేది చరిత్ర అవుతుంది. నెక్స్ట్ చూడండి, 7వ బిట్టు. మానవ జీవితం అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగిన విధంగా ఉపయోగించుకోవడానికి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటున్నారు? మానవ వనరులు అండి. సో సింపుల్గానే చెప్పొచ్చు. ఆప్షన్ చూడండి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అర్థశాస్త్రం అండి. 4 ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8వ బిట్ చూడండి. విద్యార్థులను బాధ్యతాయుతమైన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా గల శాస్త్రం ఏది? విద్యార్థులు బాధ్యతాయుతమైన. ఆప్షన్ చూడండి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, రాజనీతి శాస్త్రం లేదా పౌర శాస్త్రం. నెక్స్ట్ బిట్ చూడండి. వాస్తవమైన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులకు కలగజేసే శాస్త్రం ఏది? వాస్తవమైన ప్రత్యక్ష అనుభవాలను. ఆప్షన్ చూడండి. 1 భూగోళ శాస్త్రం, 2 చరిత్ర, 3 రాజనీతి శాస్త్రం, 4 అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, ఇది కూడా పౌర శాస్త్రం. ఈ చట్టంలో పేర్కొన్న విధంగా పౌర శాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ చట్టంలో ఏ యాక్ట్, ఏ కమిషన్ అంటున్నారు? సో ఏ చట్టం పరంగా పౌర శాస్త్రం దాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా వచ్చిందని.
జాతీయ ప్రణాళిక చట్టం 2005, ఆర్టీఐ యాక్ట్ 2009, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 2020. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పౌరశాస్త్రం అనే పదాంతులు సాంఘిక రాజకీయ శాస్త్రంగా. సో ఇది ఆప్షన్ 1 అండి. ఎన్సీఎఫ్ 2005 చెప్పింది. నెక్స్ట్ బిట్ చూడండి. సమ్మిళిత విధానాన్ని ఏ తరగతి వరకు కొనసాగించాలి? సమ్మిళిత విధానాన్ని ఏ తరగతి వరకు కొనసాగించాలి? ఆప్షన్ చూడండి. 1 5వ తరగతి, 2 6వ తరగతి, 3 8వ తరగతి, 4 9వ తరగతి ఇచ్చారు. సమ్మిళిత విధానాన్ని అంటే అందరిని కలిపి బోధించేది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి. 8వ తరగతి వరకు బోధించాలి. నెక్స్ట్ బిట్ చూడండి. 9 10 తరగతుల పాఠశాల రూపకల్పనకు ఏ పద్ధతి ఉపయోగించడం జరుగుతుంది అన్నారు? 9 10 తరగతులకండి. అంశాల పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిలాకార పద్ధతి, విభాగ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. అంశాల పద్ధతి 9 10 తరగతులకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. భద్రతా మండలి చేసిన సిఫార్సులను అనుసరించి క్రీస్తు శకం 1945 అక్టోబర్ 3న యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాలు ఈ ప్రాంతంలో సాధారణ భద్రతకు సంబంధించిన ఒక ప్రకటన మీద సంతకాలు చేశాయి అంటున్నారండి. ఆప్షన్ చూడండి. 1 మాస్కో, బీజింగ్, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో. 1945 అక్టోబర్ 3న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి. మాస్కో. నెక్స్ట్ అహింస పరమ ధర్మం అన్న బుద్ధుని మాటకు మరియు సంస్కృతి పుట్టినిల్లు ఏది అంటున్నారండి. సో డైరెక్ట్ బిట్ అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భారతదేశమే కదా. ఈ క్రింది వానిలో ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చిన వారు ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. చౌహాన్లే, తావో, గాంధీజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్స్ ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్రింది వానిలో ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని జవహర్లాల్ నెహ్రూ అండి, మన ప్రధానమంత్రి. ఈ చౌహాన్లే కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ మన సిద్ధాంతం ప్రచారం తెచ్చింది అయితే జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ చూడండి. 16 భారతదేశంపై ఏకపక్షంగా చైనా దాడి చేసిన సంవత్సరం ఎప్పుడు అంటున్నారండి? చైనాకు మనకు యుద్ధం జరిగింది కదా, అది ఏ సంవత్సరం అంటున్నారు? 1947, 1948, 1962, 1971. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1962 అండి. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి పాక్ అయితే 2 టైమ్స్ జరిగింది. 1965, 1971, 2025 కూడా, మొత్తం 3 సార్లు. గాంధీజీ కళ్ళగన్న వీటి స్థాపనలో హింసకు ఏమాత్రం తావు ఉండదు? లౌకిక రాజ్యం, మతరాజ్యం, రామరాజ్యం, ప్రజాస్వామ్యం. దేనిలో గాంధీజీ కళ్ళగన్న హింసకు తావులేదని చెప్పింది అంటున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి రామరాజ్యం అండి. నెక్స్ట్ బిట్. అహింస అనేది బలహీనుల ఆయుధం కాదు, బలవంతుల లక్షణం అన్నది ఎవరు? అహింస అనేది బలహీనుల ఆయుధం కాదు, బలవంతుల లక్షణం చెప్పింది ఎవరు? ఆప్షన్స్ 1 అశోకుడు, 2 బుద్ధుడు, 3 పార్శ్వనాథుడు, 4 గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి గాంధీజీ అండి. ఇది కూడా ఆయన చెప్పారు. నెక్స్ట్ బిట్ అండి. 19 వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను, సహకారాలను పెంపొందించడమే జాతీయ విధానం, ఆలిన విధానం, వలస విధానం, శాంతివాదం ఆప్షన్స్ ఇచ్చాడండి. సో వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. ఆలిన విధానం. నెక్స్ట్ బిట్. రాజ్యంలోని పరిపాలన అధికారం ఒక వర్గానికి కానీ కొన్ని వర్గాలకు కానీ పరిమితం కాకుండా సమాజంలోని పౌరులందరికీ చెందినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం గురించి చెప్పింది ఎవరు? ఆప్షన్ చూడండి. 1 వెస్లీ, 2 అరిస్టాటిల్, 3 అబ్రహం లింకన్, 4 ప్రొఫెసర్ సీలే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి. ప్రొఫెసర్ సీలే గారు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మొదటగా ఈ దేశంలో ప్రారంభమైంది అంటున్నారండి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆప్షన్ చూడండి. అమెరికా, బ్రిటన్, భారతదేశం, ఫ్రాన్స్. సో ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే ఆప్షన్ చూడండి 2 అండి. కరెక్ట్ ఆన్సర్. బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుగా రావడం జరిగింది. నెక్స్ట్ బిట్. భారతదేశంలో వీరి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. చోళులు, చాళుక్యులు, మొఘలులు, రాజపుత్రులు. ఈ కంటెంట్లో కూడా ఉందండి బిట్టు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆప్షన్ 1 అండి. చోళులు వారి కాలంలోనే మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపొందిన దేశం ఏది? డైరెక్ట్ బిట్ అండి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మందే కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితం అని అభిప్రాయపడింది ఎవరు? ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితం అని అభిప్రాయపడింది ఎవరంటే ఆప్షన్ చూడండి. ప్రొఫెసర్ లాస్కీ, అబ్రహం లింకన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. ప్రొఫెసర్ లాస్కీ చెప్పారు. నెక్స్ట్ బిట్.
సాంఘిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని చెప్పింది ఎవరు? సాంఘిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదని చెప్పింది. ఆప్షన్ చూడండి, ప్రొఫెసర్ లాస్కీ, అబ్రహం లింకన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. నెక్స్ట్ బిట్ చూడండి, 25వ బిట్టు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ చూడండి, కౌటిల్యుడు, మాకియావెల్లి, జేఎస్ మిల్, రాజా రామ్మోహన్ రాయ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అర్థశాస్త్రం ఎవరంటే రచించారు? కౌటిల్యుడు అండి. ఈయన మరొక పేరు చాణక్యుడు. నెక్స్ట్ బిట్ చూడండి, 16వ శతాబ్దంలో ఇటాలియన్ రాజనీతి శాస్త్రవేత్త అయిన మాకియావెల్లి రాసిన ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థను, మతాన్ని వేరు చేసి ఆధునిక లౌకిక దృక్పథానికి నాంది పలికారు. అర్థశాస్త్రం, ది ప్రిన్స్, సియూకి, డెమోక్రసీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, ది ప్రిన్స్ అండి. నెక్స్ట్ బిట్, సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు అంటున్నారండి? ఆప్షన్ చూడండి, 1453, 1553, 1463, 1563. సాంస్కృతిక పునరుజ్జీవనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, 1453. నెక్స్ట్, మనకు సరక ఎంత అవసరమో చరాక ఎంత ముఖ్యమో హిందూ ముస్లిం ఐక్యత కూడా అంతే ముఖ్యం, అది మన జాతి జీవనానికి ప్రాణం అన్నవారు ఎవరు? ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి. ఇవి మన చరాక గురించి చెప్పింది అయితే మహాత్మా గాంధీ గారు అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాన్ని సృష్టించుకోవాలని మనం అభిలమిస్తున్నాం. ఈ లౌకిక రాజ్యంలో ఒక మతం లేదా వర్గం లేదా పార్టీ వారు ఇతర మతం వారు హక్కులు నరించేందుకు ఎంత మాత్రం వీలుండదు. ఈ స్టేట్మెంట్ సంబంధం ఉన్నారు ఎవరు? ఆప్షన్ చూడండి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాన్ని సృష్టించుకోవాలని చెప్పింది ఆప్షన్ 2 అండి, జవహర్లాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది డిఎస్సి 2022లో వచ్చింది. కనీస అభ్యసన అంటే ప్రధాన అభ్యసన అంశాలు కనీసం ఎంత శాతం ఉండాలంటున్నారు? ఆప్షన్ చూడండి, 70%, 35%, 50%, 80%. సో కనీస అభ్యసన అంటే ఆప్షన్ వచ్చి 3 అండి, 80% ఉండాలంట. నెక్స్ట్ బిట్ చూడండి, ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన అధికారిని ఏది? ఇవి ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అనే అనుమతి ఇచ్చిన అధికారిని వచ్చి ఆప్షన్ చూడండి, 25వ అధికారణ, 26వ అధికారణ, 27వ అధికారణ, 28వ అధికారాన్ని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, 25వ అధికరణ. నెక్స్ట్, మత బోధ చేసేందుకు అనుమతి ఇచ్చిన అధికారిని ఏది అంటున్నారు? మత బోధన చేసేందుకు ఇచ్చేది ఆప్షన్ చూడండి, 25, 26, 27, 28 అధికారులలో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 26 అండి, ఆప్షన్ 2, 26వ అధికరణ. నెక్స్ట్ బిట్ చూడండి, పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల మత బోధనలు చేయకూడదని నిర్దేశించిన అధికారిని ఏది అంటున్నారంటే, పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు అంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు మత బోధన చేయకూడదని నిర్దేశించిన అధికారిని చూడండి, 25వ అధికరణ, 26వ అధికరణ, 27వ అధికరణ, 28వ అధికరణ ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, 28వ అధికరణ. ఒక ప్రాంతంలో గుర్తింపు పొంది తాము ఆ ప్రాంతానికి చెందిన వారమని, చారిత్రకంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా ఇతరులు ఆ ప్రాంతానికి చెందిన వారు అక్కడ ఎటువంటి ప్రయోజనాలు పొందరాదని చెబుతుంది అని ఈ ప్రాంతీయతత్వాన్ని నిర్వహించిన వారు ఎవరు అంటున్నారండి? ఆప్షన్ చూడండి, మైనర్ సేనర్, వెల్లెంగ్సూన్, జాన్సన్, ఎరిక్సన్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, మైనర్ సేనర్ చెప్పారు. నెక్స్ట్ అండి, కేంద్రీకరణ పేరుతో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా ప్రాంతీయ ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అని ప్రాంతీయ తత్వాన్ని నిర్వచించింది ఎవరు అంటున్నారు? కేంద్రీకరణ పేరుతో ఆప్షన్ చూడండి, మైనర్ సేనర్, వెల్లెంగ్సూన్ మరియు జాన్సన్, అరిస్టాటిల్, ఎరిక్సన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, వెల్లెంగ్సూన్ మరియు జాన్సన్ గారు చెప్పారు. నెక్స్ట్, ఉల్ప ఉద్యమంతో సంబంధం ఉన్న రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ ఇది కూడా. ఉల్ప ఉద్యమంతో తెలంగాణ, పంజాబ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ ఉల్ప ఉద్యమం అనేది ఆప్షన్ 3 అండి, అస్సాంలో సంబంధించింది ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, పంజాబ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఏది? సో పంజాబ్ నుండి విడిపోయే రాష్ట్రం ఏదండి? హర్యానా కదా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ బిట్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం దేవనాగరి లిపిలో హిందీని అధికార భాషగా భారత ప్రభుత్వం గుర్తించింది? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ చూడండి, 343, 243, 143, 543. ఎక్కువగా ఇదని కన్ఫ్యూజ్ అవుతారు. 543 కాదండి, 343 గుర్తుపెట్టుకోండి. హిందీ అధికార భాష అనేది 343 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. హిందీని అధికార భాషగా అంగీకరించడానికి సిద్ధంగా లేని రాష్ట్రం ఏది అంటున్నారు? ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తుంది.
సో ఆప్షన్ వచ్చి 1 అండి, తమిళనాడు, వాళ్ళు అంగీకరించట్లేదు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చరిత్రలో యుద్ధాల గురించి బోధించేటప్పుడు మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారా అంటున్నారండి. డిఎస్ 2000 అది వచ్చిందండి బిట్టు. డిఎస్ 2000 ఈ బిట్ అడిగారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చరిత్ర యుద్ధాల గురించి చెప్పేటప్పుడు మీరు ఏం బోధిస్తారంటున్నారు. 1 యుద్ధంలో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారని చెప్తామా, యుద్ధాలకు కారణాలు తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చి యుద్ధ ఫలితాలు, ప్రజల జీవనంపై వాటి ప్రభావం, యుద్ధ ఘట్టాలు. సో ఇందులో దేనికి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. సో ఆప్షన్ చూడండి 3 అండి, యుద్ధ ఫలితాలు, ప్రజల జీవనంపై ప్రభావం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఇది 2000 డిఎస్ 2000 వచ్చింది. నెక్స్ట్ పెట్టండి. 1962లో పంజాబీ భాషలో ఉన్నత విద్య బోధన నిమిత్తం పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని ఆ ప్రభుత్వం ఎక్కడ స్థాపించింది. 1962లో పంజాబీ భాషకు సంబంధించి ఉన్నత విద్య బోధన నిమిత్తం పంజాబ్ విశ్వవిద్యాలయం ఉంది కదా, అది ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు కూడా అప్పుడు ఎక్కడ స్థాపించారు అంటున్నారు. ఇప్పుడు ఉంది. ఆప్షన్ అమృత్సర్, లూధియానా, పగ్వారా, పాటియాలా అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 అండి కరెక్ట్ ఆన్సర్, పాటియాలా. భారత పార్లమెంట్ అధికార భాష బిల్లును ఎప్పుడు ఆమోదించింది. అధికార భాష బిల్లునండి 1961 అక్టోబర్, 1962 అక్టోబర్, 1963 అక్టోబర్, 1963 నవంబర్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, 1963 అక్టోబర్. నెక్స్ట్ బిట్ ఏ సంవత్సరం నుంచి హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా అధికార నిర్వహణలో అధికార భాషగా కొనసాగుతుంది అంటున్నారు. ఆప్షన్ చూడండి 1962, 1963, 1964. ఆప్షన్ 4 వచ్చి 1965 అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, 1965 నుంచి మనకి ఇంగ్లీషు అధికార నిర్వహణలో ఉంటుంది. విద్య ఈ జాబితాకు సంబంధించి అంటున్నారండి. ఎడ్యుకేషన్ అనేది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్రపతి ఆధీనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, ఉమ్మడి జాబితా కదా విద్య, ఉమ్మడి జాబితాలో ఉంది. నెక్స్ట్ ఉక్కు మనిషిగా పేరు పొందిన ఇతను విపరీతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే రాచరిక సంస్థలన్నింటినీ భారత రిపబ్లిక్లో విలీనం చేశారు. ఎవరండి. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా. సో ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో మొత్తం సంస్థానాల సంఖ్య ఎంత అన్నారండి. ఇది కూడా మన రీసెంట్లీ 1 or 2 టెట్లో వచ్చిందండి. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో మొత్తం సంస్థానాల సంఖ్య అంటే ఇది కంటెంట్ బిట్ కూడా 6th or 7th ఉంది. ఆప్షన్స్ చూడండి 500, 550, 561, 562 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో మొత్తం సంస్థానాల సంఖ్య 562 అండి. ఒక 3 సంస్థానాలు అయితే 1947 వరకు కూడా కలవు. హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్. ఆ 3 1949లో విలీనం అవుతాయి. దానిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాత్ర ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో కలవని సంస్థానాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ పెట్టేది జూనాగఢ్, హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, జూనాగఢ్, హైదరాబాద్, పంజాబ్, జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, జూనాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు చెప్పా కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలో ఇప్పుడు యుద్ధం జరిగింది అంటున్నారండి. కాశ్మీర్ విషయంలో ఇప్పుడు యుద్ధం జరిగింది, ఫస్ట్ యుద్ధం అంటున్నారు. సో రీసెంట్లీ జరిగింది అది కాదు. సో ఆప్షన్ చూడండి 1962 ఆగస్ట్, 1965 ఆగస్ట్, 1971 ఆగస్ట్, 1975 ఆగస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, 1965 ఆగస్ట్. నెక్స్ట్ చూడండి అప్పటి సోవియట్ యూనియన్ ప్రధాని అయిన ఇతను చేపట్టిన చొరవ వల్ల భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య 1966లో తాస్కండ్ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నారండి. ఆప్షన్ చూడండి కొసిగిన్, గోర్బచేవ్, స్టాలిన్, పుతిన్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, కొసిగిన్. నెక్స్ట్ బిట్ చూడండి 51 భారత పాకిస్తాన్ మధ్య రెండోసారి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, 1971లో జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి బంగ్లాదేశ్ ఏర్పడిన సందర్భంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ సంవత్సరంలో సిమ్లా ఒప్పందం జరిగింది. సిమ్లా ఒప్పందం. సో ఈ 1971లో బంగ్లాదేశ్ కోసం యుద్ధం జరిగింది. ఆ తర్వాత సిమ్లా ఒప్పందం జరుగుతుంది, అది ఇప్పుడు అంటున్నారు. ఆప్షన్ చూడండి 1962 జూలై, 1965 జూలై, 1972 జూలై, 1975 జూలై. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, 1972 జూలైలో సిమ్లా ఒప్పందం జరిగిందండి. నెక్స్ట్ బిట్ భారతదేశ అంతరిక్ష యాత్ర ప్రారంభమైన సంవత్సరం ఇప్పుడు అంటున్నారండి. అంతరిక్ష యాత్ర మన భారతదేశం సంబంధించి 1970, 1980, 1990, 2023. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, 1980లో ప్రారంభమైన అంతరిక్ష యాత్ర. నెక్స్ట్ బిట్ చూడండి PSLV-C 37 ద్వారా ఫిబ్రవరి 15, 2017 ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి దేశం మీద అంటున్నారండి. ఒకేసారి 104 ఉపగ్రహాలు. సో డైరెక్ట్ బిట్టు చెప్పేస్తున్నా. ఆప్షన్ వచ్చి 4 అండి, మన దేశమే, భారతదేశమే పంపించింది. నెక్స్ట్ అండి DRDOని విస్తరించండి, ఎబ్రివేషన్ అడుగుతున్నారండి. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రివల్యూషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డివైడెడ్ రివల్యూషనరీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రివల్యూషనరీ డివైడెడ్ ఆర్గనైజేషన్. సో అన్నీ ఒకేలా ఉంటాయండి, కొంచెం మనం కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు పేర్స్.
సో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ 1 అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అంటే. నెక్స్ట్ పెట్టండి, భారత రక్షణ రంగంలోని క్షిపణులకు సంబంధించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? క్షిపణులకు సంబంధించి మన ఇండియాకి సంబంధించి అండి. సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సతీష్ ధావన్, హమీ బాబా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే. నెక్స్ట్ అండి, భారతదేశంలో మహాత్మా గాంధీ గారు ప్రతిపాదించిన ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏ సంవత్సరంలో పరిచయం చేయడం జరిగింది అంటున్నారు? 1916, 1937, 1952, 1962 అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, 1937లో మనకి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ పెట్టు, ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో భారతీయ గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు రావడం జరిగింది అంటున్నారండి. సో మన పంచాయతీరాజ్ సంబంధించి 1937, 1952, 1964, 1992. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1992 అండి. ఇది 1992లో 3 అంచెల విధానం, 93లో 2 అంచెల విధానం వస్తుంది. సో 1992 అనేది బలవంతరాయ్ మెహతా కమిటీ గుర్తుపెట్టుకోవాలి. 3 అంచెల విధానం అనేది. సో 2 అంచెల విధానం అనేది అశోక్ మెహతా అండి, అది కంటెంట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టి చూడండి, ఇతను రాసిన ఇండికా అనే గ్రంథంలో మౌర్యులు మొఘలుల కాలంలో స్థానిక సంస్థల పన్నులు వసూలు చేయడం కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎవరు రాసిన గ్రంథంలో అంటున్నారు? మెగస్తనీస్. ఇండికా గ్రంథం మెగస్తనీస్దే కాబట్టి అది అవుతుంది ఆప్షన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అలా గుర్తుపెట్టేసుకోవచ్చు, 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంకా మిగతా చూడవసరం లేదు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో మద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది? మద్రాస్ కార్పొరేషన్ అండి, ఇది కూడా కంటెంట్ బిట్టే. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ 1600, 1602, 1688, 1690. సో మద్రాస్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో? 1966 అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టు, ఎవరి సిఫార్సుల మేరకు భారతదేశంలో స్థానిక సంస్థల చట్టం రావడం జరిగింది అంటున్నారండి? సో ఆప్షన్ చూడండి, అశోక్ మెహతా, బలవంతరాయ్ మెహతా, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ. సో 1, 2, 2 కూడా పంచాయతీరాజ్ సంబంధించినవి, బట్ మొదట అన్నారు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బలవంతరాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ పెట్టండి, సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సమూహమే డ్యాష్ అంటున్నారు? గుంపు, కుటుంబం, రాజ్యం, సమాజం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, సమాజం. నెక్స్ట్ పెట్టు, మానవునికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితం ప్రసాదించడానికి కొన్ని కుటుంబాలు మరియు గ్రామాలు సముదాయమే రాజ్యమని అభిప్రాయపడింది ఎవరండి అంటున్నారు? నిర్వచించింది ఎవరు అంటున్నారు? ఆప్షన్ చూడండి, గాంధీజీ, అరిస్టాటిల్, మాకియావెల్లి, ప్లేటో. మానవునికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితం ప్రసాదించడానికి కొన్ని కుటుంబాలు మరియు గ్రామాల సముదాయం రాజ్యం అని చెప్పింది. ఆప్షన్ చూడండి 2 అండి, అరిస్టాటిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంగ్ల భాషలో స్టేట్ అంటే ఏంటి అంటున్నారండి? గుంపు, కుటుంబం, రాజ్యం, సమాజం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, రాజ్యం. నెక్స్ట్, రాజ్యంలో జన్మించిన లేదా ఒక నిర్ణీత కాలం పాటు రాజ్యంలో నివసించిన వారందరికీ ఆ రాజ్యం యొక్క రాజ్యాంగ ప్రణాళిక ద్వారా వచ్చే గుర్తింపే ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పౌరసత్వం అవుతుందండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చెప్పింది ఎవరు? ఆప్షన్ చూడండి, గురజాడ, కందుకూరు, శ్రీశ్రీ, జాషువా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్, వీరి ప్రకారం ప్రతి ప్రాణి తన ఆహారం నిమిత్తం, ప్రాణరక్షణ నిమిత్తం ఇతర జంతు వృక్షజాలాన్ని వినియోగిస్తున్నాయి అంటున్నారండి? సో ఆప్షన్ అరిస్టాటిల్, గాంధీజీ, చార్లీ చాప్లిన్, చార్లీ డార్విన్. ఇక్కడ కొంచెం సైకాలజీగా ఆలోచిస్తే మనకు అర్థం తెలిసిపోతుందండి. తన ప్రాణి ఇతర ఆహారం నిమిత్తం ప్రాణరక్షణ కోసం అంటున్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, చార్లెస్ డార్విన్. నెక్స్ట్ పెట్టి చూడండి, మేధావుల బోధనలో ధర్మనీయ ప్రదేశాలు అనేవి ఏ తరహా వనరులు అంటున్నారండి? మేధావుల బోధనలో ధర్మనీయ ప్రదేశాలు అనేవి భౌతిక వనరు, జైవిక వనరు, సామాజిక వనరు, సామాగ్రి రూప వనరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సామాజిక వనరులు అండి. పురాతన కాలంలో ఉష్టి సేవలు మొత్తం ఒకే ప్రాంతంలో జరిగేవి, ఇలాంటి ప్రదేశాలు ఏమంటారు? ఇది కంటెంట్ పెట్టానండి. పురాతన కాలంలో ఉష్టి సేవలు మొత్తం ఒకే దగ్గర జరిగేవి, స్థలం, అంగడి, సంత, ప్రాంతం, వీధి. సో పురాతన కాలంలో ఆప్షన్ చూడండి 2 అండి, కరెక్ట్ ఆన్సర్స్. అంగడి లేదా సంత అంటారండి, పురాతన కాలం ఒకే దగ్గర అన్నీ జరిగే అమ్మకాలు. నెక్స్ట్, అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశం ఇలా అంటారు? ఏమంటారండి? స్థలం, ప్రాంతం, వీధి, మార్కెట్. ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, మార్కెట్. నెక్స్ట్ పెట్టండి, అష్టాంగ మార్గం ప్రతిపాదించింది ఎవరు? అంటే 8 మార్గాలను చెప్పాం కదా, కంటెంట్లో కూడా చెప్పాం ఈ విషయం మనం. గౌతమ బుద్ధుడు, పార్శ్వనాథుడు, శంకరుడు, మధ్వాచార్యులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, గౌతమ బుద్ధుడు. నెక్స్ట్, పంచశీల సూత్రాల సంబంధం ఉన్నవారు ఎవరు అంటున్నారు? పంచశీల అనేది ఎవరికి సంబంధించి అంటున్నారండి? గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండి.
నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ఏర్పడిన సంస్థ పేరు ఏంటి? సో 1945లో ఇది ఏర్పడింది అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. యుఎన్ఓ ఏర్పడింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ అర్ధరాత్రి స్త్రీ నడి వీధులు తిరిగినప్పుడు భారతదేశం నిజమైన స్వతంత్రం వచ్చినట్లు చెప్పింది ఎవరు? పండిట్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రవిశంకర్, గాంధీజీ. ఇది కూడా మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారు అందరూ కూడా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గాంధీజీ గారు చెప్పారు. నెక్స్ట్ భారతదేశంలో కరెన్సీ నోట్లు రూ. 500 రద్దు చేయబడిన తారీఖు అడుగుతున్నారండి. నవంబర్ 8, 2016, నవంబర్ 8, 2017, డిసెంబర్ 8, 2016, డిసెంబర్ 8, 2017. సో మనకి ఈ నవంబర్ 8 పేరు గుర్తుంటుందండి మనకి. సో ఇది 2016, 2017 అనేది చూసుకోండి. ఇది అనేది. సో ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది? సో కరెన్సీ నోట్లు 2016 అండి మార్చడం జరిగింది. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ భూమికి అడ్డంగా గీచిన మహారేఖలే అక్షాంశాలు అంటారు, డైరెక్ట్ బిట్. నెక్స్ట్ అండి ఉపాధ్యాయుడు లక్షణాల గురించి ఐన్స్టీన్ వ్యక్తీకరించిన భావం అడుగుతారండి. ఇది DS 2006లో వచ్చిందండి. నేను నా విద్యార్థులకు బోధించను, వారి అధ్యయనానికి పరిస్థితులను కల్పించను. నేను నా విద్యార్థులకు బోధిస్తాను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పించను. నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అభ్యుదయానికి పరిస్థితులు కల్పిస్తాను. నేను నా విద్యార్థులను బోధిస్తాను, నేను నా విద్యార్థులకు బోధిస్తాను. ఇలా ఆప్షన్స్ 4 ఇచ్చాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు? నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పిస్తాను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశం అతిపెద్ద పీఠభూమి మీద అంటున్నారండి. మన భారతదేశం సంబంధించండి. సో ఆప్షన్ 3 అండి, దక్కన్ పీఠభూమి పెద్దది. ప్రపంచంలో అయితే టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు డాష్ అంటున్నారు. నదులు, సరస్సులు, సముద్రాలు, మైదానాలు. సున్నితమైన వాలు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, మైదానాలు. నెక్స్ట్ బిట్, నదులు మేటలు వేసిన ఒంటుమట్టితో ఏర్పడతాయి, వీటిని ఎలా పిలుస్తారు? నదులు మేట వేసిన ఒంటుమట్టితో ఏర్పడి వీటిని ఎలా పిలుస్తారు? డెల్టా భూములు, ఎర్రమట్టి భూములు, నిస్వార భూములు, మెట్ట భూములు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 అండి, డెల్టా భూములు అంటారు. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎంత అంటున్నారండి? సో ఆప్షన్స్ 27, 28, 29, 30. భారతదేశం రాష్ట్రాల సంఖ్య 28 రాష్ట్రాలండి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు. నెక్స్ట్ బిట్, కొంతమంది అసలు ప్రార్థనలే చేయరు, వీరిని ఎలా అంటారు? సో ఆస్తికులు, నాస్తికులు, దైవికులు, ఛాందసులు. సో దైవభక్తి లేని వారిని ఏమంటారండి? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, నాస్తికులు. గణిత శాస్త్ర పాఠ్యపుస్తకంలో జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం మరియు ప్రజారోగ్యం ప్రభుత్వం అనే పాఠ్యాంశం ఈ ఇతివృత్తం కింద రూపొందించబడింది అంటున్నారండి. ఇది టెట్ అండ్ టిఆర్ 2019 వచ్చిందండి. భూమి వైవిధ్యం, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, సంస్కృతి సమాసం, ఉత్పత్తి మరియు వినిమయ జీవనాధారాలు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి 83. ఇది టెట్ ఇందులో వచ్చిందండి, 2019 వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు అండి. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూడండి, సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అనే పాఠ్యాంశాలు ఈ వృత్తం కింద రూపొందించబడతాయి. ఇది కూడా టెట్ కమ్ టిఆర్ 2019 వచ్చిందండి. 1 మతం, సమాజం, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సంస్కృతి, సమాచారం ఆప్షన్స్ ఇచ్చాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టి చూడండి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి విద్యా వ్యవస్థలో మార్పులు సూచించడానికి నియమించిన కమిటీ ఏది? జాతీయ సమైక్యతను పెంపొందించడానికి అంటున్నారు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఎస్ పాల్ కమిటీ, గజేంద్ర గడ్కరీ కమిటీ, చట్టోపాధ్యాయ కమిటీ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, గజేంద్ర గడ్కరీ కమిటీ, జాతీయ సమైక్యత విద్యా వ్యవస్థలో మార్పులు సూచించిన కమిటీ. నెక్స్ట్ మానవ వనరు ఒక ధనాత్మకమైంది, అమూల్యమైన జాతీయ వనరు అని దాన్ని జాగరూకతతో చాలా సున్నితమైన మార్పుకు అనుగుణమైనదిగా పోషించి అభివృద్ధి చేయాలని చెప్పింది ఎవరు అంటున్నారండి? ఇది DS 2008లో వచ్చిందండి. సో ఈ పైబిట్ కూడా 2008లో వచ్చింది, ఇది కూడా 2008లో వచ్చిందండి. ఆన్సర్ చూడండి, జాతీయ విద్యా విధానం 1914, సెకండ్ విద్యా కమిషన్ 1952-53, కొటారి కమిషన్ 1964, జాతీయ విద్యా విధానం 1986 అంటున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది మానవ వనరు ఒక ధనాత్మకమైందని, అమూల్యమైన జాతీయ వనరని దాని జాగరూకతకు చాలా సున్నితంగా మార్పుకు అనుగుణమైనదిగా పోషించి అభివృద్ధి చేయాలని చెప్పింది జాతీయ విద్యా విధానం 1986 అండి. ఇది DS 2008లో వచ్చిందండి, సారీ. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా ఒక 80 నుంచి 90 బిట్స్ అయితే మనం ఓవరాల్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా
కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో రిమైన్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అయితే మనం సోషల్ సంబంధించిన మెథడ్స్పై మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.